వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. వక్ఫ్ సవరణ చట్టం 2025లో ఏదే వర్క్ సవరణ చట్టం తీసుకొచ్చారో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దానికి సంబంధించిన అనేక మార్పులు కోరుతూ దాని మీద సవాల్ చేస్తూ అనేక మంది పిటిషనర్లు ఏదైతే దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరగవలసి ఉండేది. గతంలో మే నెలలో అంటే గత మేలో జరిగిన ఏదైతే విచారణ ఉన్నదో ఆ సంబంధించింది మే 5th నాడు ఏదైతే విచారణ జరగవలసి ఉండేనో ఆ విచారణకు సంబంధించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా. దానికి సంబంధించింది నెక్స్ట్ విచారణ ఇప్పుడు ఈరోజు నేను పదవి విరమణ చేస్తున్నాను కాబట్టి ఈ విషయంలో గవాయి గారు అలాగే ఏజీ మసీహ్ ఎవరైతే ఉన్నారో వారు దీని విచారణ చేపడతారు ఇన్ ఫ్యూచర్లో అని ఎప్పుడైతే సంజీవ్ ఖన్నా గారు చెప్పారో, చీఫ్ జస్టిస్ అయిన సంజీవ్ ఖన్నా చెప్పారో ఆ విషయంలోనే ఈరోజు యాక్చువల్లీ విచారణ జరగనుండే. కారీజీ ఈరోజు మాత్రం ఆ విచారణ 20th మేకు వాయిదా పడ్డది. ఈ విషయంలో వాస్తవానికి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన ఉభయ పార్లమెంట్ సభలలో అది ఆమోదం పొందినప్పటికీ అనేక ఆ అంశాలపై చర్చించవలసిన విషయం ఉండే, దాన్ని చర్చించకుండానే ఆమోదం చేశారు. దీన్ని సవాల్ చేస్తూ దానికి ఒక ముస్లిం సమాజానికి సంబంధించింది, ఒక కమ్యూనిటీకి సంబంధించింది ఏదైతే ఆస్తులు వక్ఫ్ చేశారో వారికి సంబంధించిన ప్రతినిధులు తన ఆస్తులను వక్ఫ్కు ఇచ్చారో ఆ వక్ఫ్లో వేరే వారికి ప్రమేయం లేకుండానే దీనికి సంబంధించిన ముస్లిం కమ్యూనిటీకే మాత్రమే ఇది పరిమితం అయిపోతుంది, దీంట్లో వేరే వాళ్ళను కూడా జోక్యం చేసుకోవద్దు అని కూడా వారు ఏదైతే దానికి సవరణలో సవాల్ చేస్తూ పిటిషన్స్ దాఖలైందో ఈరోజు దాని విషయంపై మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు మనతో జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే సిపిఎం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు కూడా మనతో ఉన్నారు. మరికొద్దిసేపట్లో మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు విజయవాడ నుంచి వెళ్ళి. అలాగే బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా కొద్దిసేపట్లోనే మనతో జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం అయితే స్టూడియోలో మాతోటి మా ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు మనతోటి స్టూడియోలోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గరకు వెళ్దాం. దానికన్నా ముందు ఒకసారి వెంకటరెడ్డి గారు జస్ట్ ఈజ్ ఇన్ ట్రావెలింగ్, అందుకోసమే వెంకటరెడ్డి గారితో ఫస్ట్ ఈరోజు విచారణ 20th వాయిదా పడ్డది. వాస్తవానికి వక్ఫ్ 2025లో ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత కూడా ఈరోజు ఈ విషయంపై ఏదైతే పిటిషన్లు దాఖలు అయినాయో సుప్రీంకోర్టులో దానిపై మీరు ఎలా స్పందిస్తారండి? వెంకటరెడ్డి గారు. నమస్కారం మీకు, అలాగే సుధాకర్ శర్మ గారికి, పోస్టి ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. రామ్మోహన్ రావు గారికి, ఫరూక్ గారికి, మిగతా వాళ్ళకి. సో ఈరోజు ఏదైతే సవరణ చట్టం తీసుకొచ్చారో అంతకుముందు మేలో మనకు తెలుసు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి, భారతదేశం అంతా అమలు చేయాలి. 90% పైన ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఏవైతే మరి 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే ఆదాయము పేదలకు పంచాలైన ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తీసుకొచ్చిన ఏదైతే సవరణ చట్టం ఉందో అది అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, అందరూ కూడా ఆమోదిస్తున్నారు. ఎక్కడో కొంతమంది మరి 10% లేకపోతే 6% మంది ఇది వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ భోగభాగ్యాలు వాళ్ళకు దీన్ని ఉపయోగించుకొని దాంట్లో ఉన్న లొసుకులను ఉపయోగించుకొని ఈ వక్ఫ్ బోర్డుని కానీ కౌన్సిల్ కానీ రకరకాలుగా వాళ్ళు కోట్లకు మరి పడగలెత్తారు. కానీ పేద ముస్లిమ్స్ మాత్రం భారతదేశంలో అట్లాగే ఉన్నారు. ఉదాహరణకు చూస్తే మన ఏదైతే ఓల్డ్ సిటీలో చూస్తేనే మన పేద ముస్లిమ్స్ ఎప్పుడు 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాల క్రితం ఎట్లాగా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. అదే పూలు అరటి పండ్లు అమ్ముకోవడం, కూరగాయలు, తర్వాత మిగతా సైకిల్ పంక్చర్లు చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. తప్పితే వాళ్ళకి ఈ వక్ఫ్ బోర్డు మీద వేల కోట్లు వస్తున్నాయి. ఈ 1000 కోట్లు పేద ముస్లింలకు పంచట్లేదు అని చెప్పి మరి ఎందుకంటే సవరణ చట్టం 2006 కానీ అంతకుముందు సచార్ కమిటీ చెప్పిన ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని అమలు చేయకుండా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులు రాష్ట్రాల్లో ఉన్న వక్ఫ్ బోర్డు అధికారాలన్నీ కూడా తీసేసుకొని మరి కేంద్ర ప్రభుత్వంలో పెట్టుకొని వక్ఫ్ కౌన్సిల్లో పెట్టుకొని
సో రకరకాలుగా మరి ఆలోచనలు, తర్వాత రకరకాలుగా వచ్చే ఏవైతే ఈ ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్దవాళ్ళకి మాత్రమే. మరి అది కాంగ్రెస్లో ఉన్న ప్రభుత్వం పెద్దలకా, లేకపోతే మజ్లిస్ పెద్దలకా, మజ్లిస్ నాయకులకా, లేకపోతే మత పెద్దలకా, ఎవరికి దోచి పెడతా ఉన్నారో వాళ్ళకి దోచిపెట్టి టోటల్గా మరి ముస్లిం సమాజాన్ని, పేద ముస్లిం సమాజాన్ని మొత్తం కూడా నీరు గార్చి ఇప్పుడు మరి కొంతమంది ఏమంటారంటే ఇది దీని మీద స్టడీ చేయలేదని చెప్తారు. స్టడీ చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేశారు, టోటల్గా అన్ని రాష్ట్రాలు తిరిగారు, మత ప్రతిపక్షాలతో మాట్లాడారు, పెద్దలతో మాట్లాడారు, తర్వాత ఏది మన లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇది జేపీసీ వేసిన తర్వాతనే దాని మీద మరి పార్లమెంట్లో, లోక్సభలో గంటల కొద్ది మాట్లాడటం, దాని మీద చర్చలు జరగడం, రాజ్యసభలో కూడా చర్చలు జరగడం, మధ్యరాత్రి వరకు చర్చలు జరిగిన తర్వాతనే దానికి ఆమోదం తెలిపారు. ఎందుకు ఆమోదం తెలిపారు? ఈ రోజుల్లో ఏదైతే 1000 కోట్ల ఆదాయం వస్తూ ఉందో ఆ 1000 కోట్ల ఆదాయము ఎట్టి పరిస్థితుల్లో పేద ముస్లింలకు అందాలి, పేద ముస్లింలకు అందితేనే రేపొద్దున సమాజము బాగుపడుతుందనే ఆలోచనతో ఈ హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్నాయి, మరి ఎవరికి ఎక్కడ కడుతున్నారు, ఎక్కడ ఏ ఆదాయం వస్తుంది ఎవరికి కూడా తెలియదు. ఇప్పటివరకు చాలా డిస్కషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేసిన, 4 సైడ్ టీవీ వాళ్ళు కూడా యాజమాన్యం కూడా దీని మీద డిస్కషన్ పెట్టింది. కానీ ఏ ఒక్క ముస్లిం పెద్దలు వచ్చి ఈ ఆదాయము ఇన్ని 1000 కోట్ల ఆదాయం వస్తూ ఉంది, ఈ బిల్డింగ్స్ దీని మీద కట్టిర్రు, ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కానీ ఏ దాఖలాలు కనపట్లేవు. దీనికి ఒక గైడ్ లైన్స్, దీనికి ఒక ప్రాపర్ ఛానల్లా మరి దీని మీద కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా ఇదే ఫలాలు రేపొద్దున ముస్లింలకు అందుతాయని చెప్పి ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు 2025 సవరణ చట్టం తీసుకొచ్చారు. ఆ సవరణ చట్టం డెఫినెట్గా పేద ముస్లింలకు బాగుపడేలా ఆలోచనతో తీసుకొచ్చాం సవరణ చట్టం. కానీ కొంతమంది దాన్ని తప్పుపడుతూ మరి కొన్ని తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు మాటలతోటి, అబద్ధాలతోటి మరి ముస్లింలకి చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇదంతా కూడా ముస్లింల కోసం చేస్తున్నది అని చెప్పి నేను మీ ద్వారా వీళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారితో ఏదైతే మాట్లాడారో విన్నాం. సచర్ కమిటీకి సంబంధించిన ఏవైతే నివేదిక సమర్పించిందో ఆ సచర్ కమిటీ రిపోర్ట్ మీద ఇప్పుడు ఏదైనా ప్రభుత్వాలు అయినప్పటికీ ఇప్పటి వరకు దాని మీద అమలు చేసే దాఖలాలు మాత్రం లేవు. అలాగే ఇది కేవలం ఒక హైదరాబాదో, తెలంగాణలో లేకుంటే ఆంధ్రకు సంబంధించిన విషయం కాదు, యావత్తు భారతదేశానికి సంబంధించిన విషయం. ఇందులో ప్రధానంగా మనం చూసినట్టయితే మధ్యప్రదేశ్, యూపీ లాంటి ఈ ప్రదేశాలు, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అనేక రాష్ట్రాలలో వక్ఫులకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అది దుర్వినియోగం అయిందని మాత్రం వాస్తవం. కాకపోతే అది ఉపయోగించుకున్నది కొంతమంది మాత్రమే. పేద ముస్లింలకు ఎక్కడి వరకు చెల్లాయి, దానికి సంబంధించిన ఎవరెవరు దానికి అనుభవించుకున్నారు, ఈ విషయంపై దానికి సరైన సమాచారం లేకుండా యావత్తు భారతదేశంలోనే ఒక్కసారిగా ఎప్పుడైతే చట్టసభలలో వక్ఫ్ బోర్డు సంబంధించింది ఏదైతే చట్టసభలలో అమలు చేయాలనేది ఇది సవరణ తీసుకొచ్చారో ఆ చట్టానికి వ్యతిరేకంగా అనేక మార్లు ఉద్యమాలు జరిగాయి, బందులు జరిగాయి, నిరసనలు వ్యక్తం చేశాయి, మసీదులలో బహిరంగంగా కూడా వారు మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై ఒకసారి సుధాకర్ శర్మ దగ్గర వెళ్ళిన తర్వాత గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు మీరేమంటారండి ఈ విషయంపై? థ్యాంక్ యూ జమీల్జీ. మళ్ళీ మనం వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకోవడం నిజంగా సమంజసమని అనుకుంటాను. ఎందువల్ల అంటే ఈ యాక్ట్ గురించి మనం ఎంతగా విశ్లేషణ చేస్తామో, ఎంత లోతుగా మనం అధ్యయనం చేస్తామో అంత దీని యొక్క రియాలిటీ ఏమిటి అనేటువంటి విషయం మన అందరూ కూడా తెలుసుకోవటం వల్ల ఈ యాక్ట్ ఎలా నిజంగా ఇది ఇంప్లిమెంట్ కనుక చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ అయినప్పుడు అది ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు వక్ఫ్ అనేటువంటిది భగవత్ సంబంధమైనటువంటిది. ఎందువల్ల అంటే మనం సెక్యులర్ ఒక ఫ్రేమ్వర్క్లో ఉన్నాం కాబట్టి అది ఏ దేవునికి సంబంధించినదైనా ఇది వక్ఫ్ అనేది నిజంగా ఒక పవిత్రమైనటువంటిది. అది ముందు మనం అందరూ కూడా గ్రహించాలి. ఇంకొకటి అది మనస్ఫూర్తిగా చేసినటువంటి ఒక విధానంలో ఉన్నటువంటిది కాబట్టి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి జమీల్జీ. ఒకటేమో లీగల్ ఆస్పెక్ట్ ఒకటి, రెండవది సెంటిమెంటల్ ఆస్పెక్ట్ ఇంకొకటి. లీగల్ ఆస్పెక్ట్ కనుక మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరు వాళ్ళ ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా భగవంతుడిని ఉద్దేశించి ఒక వక్ఫ్ అనేది చేస్తున్నారు.
మరి అటువంటి విషయంలో ఇతరుల జోక్యం మామూలుగా అంత సమంజసం కాదు. కానీ చాలా సంవత్సరాలుగా మనం చూసినప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం భావిస్తోందంటే, కేంద్ర ప్రభుత్వం అక్కడ పవర్ సెంట్రిక్ నేచర్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. అది ఎందువల్ల అంటే వక్ఫ్ అనేటువంటిది కొంతమంది చేతుల్లోనే ఉంటూ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడేటట్లు ఉంది. ఫలితం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెందాలి. ఎందువల్ల అంటే ప్రధానంగా ఉన్నటువంటి మతాలు ఇక్కడ మనకు భారతదేశంలో 3. ఒకటేమో మన సనాతన ధర్మం ఒకటి, అలాగే ఇస్లాం ఒకటి, అలాగే క్రిస్టియానిటీ ఒకటి. అదర్ రిలీజియన్స్ డెనామినేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ప్రతి మతం కూడా చెప్పేటువంటి సత్యం కానీ, ప్రతి మతం బోధించేటువంటి విధానం కానీ ఒక్కటే. అయితే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిని మనకు ఆర్టికల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ విషయంలో 25 to 28 చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని యథేచ్ఛగా ధర్మబద్ధంగా మనం పాటించేటువంటి అవకాశం ఉన్న దేశం మనది. కాబట్టి ఇక్కడ ఈ వక్ఫ్ విషయంలో ఏర్పడినటువంటి లీగల్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే, అసలు అక్విజిషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ విషయంలో చాలా లొసుగులు ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఒక పారదర్శకత లోపిస్తూ ఉందో దాన్ని మనం సర్ఫేస్ చేసి నిజంగా అక్కడ వక్ఫ్లో వచ్చినటువంటి ఆ వక్ఫ్ను సరిగా వినియోగిస్తూ ఆ కమ్యూనిటీకి కనుక మేలు చేసే విధానంలో ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు టేక్ సమ్ యాక్షన్ టు అమెండ్ ఇట్ అనేటువంటి ఒక ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకొని వచ్చామని చెప్తున్నారు. అలాగే సెంటిమెంట్ ఆస్పెక్ట్లో కనుక మనం చూసినప్పుడు ఎప్పుడైతే వక్ఫ్ బోర్డును కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వక్ఫ్ బోర్డు ఉందో అక్కడ ప్రధానంగా మనకు నాన్ ముస్లిం పర్సన్స్ ఎప్పుడైతే ఆ వక్ఫ్ బోర్డులో ఉండటం అనేది అంత సమంజసంగా అనిపించడం లేదు. ఎందువల్ల అంటే ఎవరి మతం గురించి ఎవరి మనోభావాలు ఎప్పుడు కూడా దెబ్బతినరాదు. సెక్యులర్ సెటప్లో ముఖ్యంగా ఏమిటంటే ప్రతి మతంలో ఉన్నవాళ్ళు కూడా యథేచ్ఛగా వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసే విధానం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతోందంటే ఇక్కడ వేరే వాళ్ళని తెచ్చిపెట్టినప్పుడు కొంత ఈ మతస్థులకు కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలు మిగతా వాళ్ళకు అంత పరిపూర్ణంగా అవగాహన ఉండదు. కాబట్టి ఒక చిన్న ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. మరి ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ప్యానల్లో నిజంగా చూస్తే ఇటు బీజేపీ నుండి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ముఖ్యంగా మనకు గఫూర్ గారు ఉన్నారు. ఎందువల్ల అంటే వారు కూడా ఈ విషయంపై సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నవారు కాబట్టి. అలాగే మన మిత్రులు మిగతా వారు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, అలాగే షిబ్లీ గారు ఉన్నారు. నిజంగా వీరందరూ ఇలా కలిసి మనం అందరూ కూడా ఆన్లైన్లో మాట్లాడుకోవటం అనేది చాలా మంచి సందర్భం. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా ఒక అకాడమిక్ డిస్కషన్గా మనం తీసుకుందాం. ఎందుకంటే మతాలకు అలాగే వీటన్నిటికీ అతీతంగా మనం ఈ విషయాన్ని యాజ్ సచ్ అని అంటాం కదా, అలా మనం తీసుకొని దీని యొక్క ఆంతర్యం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమీల్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు వెంకరెడ్డి గారు చెప్పారో కేవలం కొంతమంది ఎవరైతే ముస్లిం సమాజానికి మంది మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాని లాభాలు పొందుతారు. అనేక మంది ఎవరైతే ముస్లిం సమాజానికి సంబంధించిన వారు ఈరోజు కూడా అరటి పండ్లు అమ్ముకుంటూ పంచర్లు వేసుకుంటూ వాళ్ళ దీనమైన స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే చూస్తామో ఈ వక్ఫ్కు సంబంధించింది దీని మీద కట్టుదిట్టమైన ఒక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత కూడా ఉన్నది. కానీ ఈ చట్టం ద్వారా ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టానికి సంబంధించింది వారి నిజాయితీ మీదనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, మీకు శర్మ గారికి మిగతా పెద్దలకు నమస్కారం అండి. జమీల్ గారు, ఈ విషయంలో వెంకటరెడ్డి గారు మాట్లాడింది విన్నాను నేను. నాకు వ్యక్తిగతంగా ఆయన పట్ల నాకేమీ దురభిప్రాయం లేదు. అయితే సమగ్రమైన అవగాహన బీజేపీకి లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అధికార ప్రతినిధి కదా ఆయన. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతాను. నేను దేశంలో హిందువుల్లో దళితులు, నిమ్న వర్గాల వాళ్ళు, గిరిజనులు చాలా అట్టడుగు పేద ప్రయాణికంగా ఇప్పటికీ ఉన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానము, లేదా సింహాచలం దేవస్థానము, లేదా అన్నవరం దేవస్థానము, ఇటువంటి దేవస్థానాల చేతుల్లో ఇప్పటికీ లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ తీసుకుని పోయి వాళ్ళకి పంచుతాము అని చట్టం చేయగలుగుతారా వీళ్ళు? ఎందుకంటే పేద ప్రజల యొక్క అభ్యున్నతి, వారి యొక్క సంక్షేమం బేసిక్గా ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం, ముస్లింలో పేదరికం ఉంది, ఎస్ పేదరికం ఉంది. ఆ పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఒకటి ప్రభుత్వం అంది. ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రభుత్వం అంది. ప్రభుత్వం ఇప్పుడేమంటుంది, పేదరికం ఉంది కాబట్టి వక్ఫ్ చట్టం చేస్తాము. దానికి దీనికి పొంతు లేదండి, దీనికి సంబంధమే లేదు.
వక్ఫ్ అనేటువంటిది ఇది అల్లా పేరిట ఒక పర్పస్తో చేస్తారండి. పర్పస్ లేకుండా వక్ఫ్ ఉండదు. మన్షా వక్ఫ్ అంటారు. అంటే తమ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ అల్లా పేరుతో దీన్ని అంకితం చేస్తున్నాము, ఇదిగో ఫలాని మద్రసాకు, లేదా ఫలాని మసీదుకు, లేదా ఫలాని దర్గాకు, లేదా ఫలాని పేదవాళ్ళకు ఉద్దేశించిన కార్యక్రమం ఏంటంటే దానికి, ఇటువంటి ఒక మనిషి అంటే అది ఇచ్చ, వాళ్ళ యొక్క కోరిక. ఏ పర్పస్నైతే వాళ్ళు వక్ఫ్ చేసినారో ఆ పర్పస్ను నిర్వహించబడుతుందా లేదా అనేటువంటిదే వక్ఫ్ చూసేది. ఆ పర్పస్ నిర్వహించబడకపోతే వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాలి. వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోకపోతే గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు డైరెక్ట్ చేయాలి. గవర్నమెంట్ సంబంధం లేకుండా వక్ఫ్ బోర్డు నడవదండి. వక్ఫ్ బోర్డులో మెజారిటీ ఇప్పటికే గవర్నమెంట్ నియమించిన వాళ్ళే ఉంటారు. ఇప్పటికి కూడా ఏ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వక్ఫ్ ఆస్తులు విధ్వంసం అవుతున్నాయి అనేటువంటి మాట ముస్లిం సమాజం చెప్తుంది. అయ్యా మా ఆస్తులు మా ప్రయోజనానికి కాకుండా, మన్షాకు అనుగుణంగా కాకుండా ప్రైవేట్ వ్యాపారస్తులు లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, ప్రభుత్వం కాపాడాలనే కోరిక ఉంది. నువ్వు చేసే చట్టం వక్ఫ్ ఆస్తుల్ని కాపాడడానికి చట్టం చేస్తే అందరూ హర్షిస్తారు. కానీ ఇప్పుడు చేసే చట్టం అది కాదండి. వక్ఫ్ బోర్డు యొక్క కంట్రోల్ నుంచి వక్ఫ్ కాదు అని లక్షల ఎకరాలను ఎట్లా తప్పించాలని, వక్ఫ్ ఆస్తులను ఎట్లా విధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నంలోనే ఈ చట్టం చేయబడింది. అదే అబ్జెక్షన్. అట్లా కాకుండా వక్ఫ్ ఆస్తుల యొక్క పరిరక్షణ కోసం చట్టం చేస్తారనుకోండి, అభ్యంతరం లేదు. అట్లాగే వక్ఫ్ను మరింత మెరుగ్గా ప్రజలకు అందుబాటులోకి ముస్లిం సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో చేస్తామనుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఏదైతే ఇప్పుడు ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశము వక్ఫ్ ఆస్తుల్ని ఇవి వక్ఫ్ ఆస్తులు కాదు అని చెప్పడం లక్ష్యంగా చట్టం చేయబడింది. ఎందుకంటే ఇప్పుడు చట్టంలో ఏమంటున్నారు, వక్ఫ్ బై యూజర్ ఉంది. వక్ఫ్ బై యూజర్ పాత చట్టంలో ఉంది, ఇప్పుడు తీసేస్తున్నారు. అంటే వక్ఫ్ బై యూజర్ అంటే ఒక మసీదు కనుక అందరూ నమాజ్ చేస్తుంటే, ఆ ప్రార్థన చేస్తుంటే అది ఆటోమేటిక్గా బై యూజ్ అది ఒక ప్రాపర్టీ అంటారు. ఒక శ్మశానం ఉంది, అక్కడ ముస్లింలు తమ యొక్క చనిపోయిన వాళ్ళ అంత్యక్రియ నిర్వహిస్తుంటే అది వక్ఫ్ బై యూజరే ఆటోమేటిక్గా వక్ఫ్ అవుతుంది. ఒక దర్గా ఉంది, అక్కడికి అందరూ ముస్లింలు పోతూ ఉంటే అది వక్ఫ్ బై యూజర్ అవుతుంది. ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ అనేటువంటి పదాన్ని తీసేసినారు. అంటే ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు ఒక బాబ్రీ మస్జిద్ కోసం కొట్లాడుకున్నాము, ఇప్పుడు మధురా కోసమో లేకుంటే కాశీ కోసమో బీజేపీ వాళ్ళు తగాదా పెడుతున్నారు. ఇప్పుడు ఈ చట్టం పాస్ అయితే ప్రతి ఊర్లో ప్రతి మసీదు తగాదా అవుతుందండి. వక్ఫ్ బై యూజర్ లేదు, చట్టరీత్యా నీకు అధికారం ఉంటే చూపి అంటారు. మసీదు కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉండే మసీదులకు ఎవరి దగ్గర చట్టం ఉంటుంది? ఎవరైనా చూపించగలుగుతాడు? చూపించకపోతే ఇది వక్ఫ్ కాదు, శ్మశానం నీది కాదు నాది అంటాడు. ఏం అధికారం ఉంటుంది? కాబట్టి గొడవ పెట్టడానికి, మతం పేరుతో సమాజాన్ని చీల్చడానికి చట్టం చేసినారు తప్ప వీళ్ళు మంచి ఉద్దేశం చేయలేదు. ముస్లిం సమాజం యొక్క సంక్షేమం అనే మాటకు అసలు ఈ చట్టంలో స్థానమే లేదండి. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు గఫూర్ గారు ఒక మాట జమీల్ గారు ఇంకొక విషయం చెప్తాను నేను. యా ప్లీజ్ సార్. ఏమిటంటే ఇప్పుడు ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక మన్షా ఉంటుంది, ఆ మన్షాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత వక్ఫ్ బోర్డుది. ఎవరు ఉండాలని వక్ఫ్ బోర్డులో? ముస్లింలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉండాలా. ఇప్పుడేమంటున్నారు, మెజార్టీ కూడా నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అంటున్నారు. అదే కనుక జరిగితే వక్ఫ్ అనేటువంటి మాటకు అర్థమే లేదు. కాబట్టి ఏ రీత్యా తీసినా ఈ చట్టం చాలా దుర్మార్గమైంది, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేయబడిన చట్టం కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లిం ప్రజల సంక్షేమం కోసం అయితే మేము కూడా ఖచ్చితంగా నిలబడి మేము బలపరిచే వాళ్ళం. కాబట్టి ఈ చట్టం సుప్రీంకోర్టు తప్పనిసరిగా కొట్టివేయాలా, స్టే ఇవ్వాలా అనేటువంటిది మా కోరిక. అది ఏమవుతుందో చూడాలి రేపు ఈరోజు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గర వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన గఫూర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక విషయం వెంకటరెడ్డి గారు చెప్పారు ఏంటంటే, ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రత్యేకమైన వారి మీద దృష్టి సారించి వారికి సంబంధించిన నిరుపేదగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఒక బ్రహ్మాండమైన స్థితిలో తీసుకురావడానికే చిత్తశుద్ధితో మోడీ గారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని చెప్తున్నారు. కానీ ఇదే విషయంపై గఫూర్ గారు ఏమంటున్నారంటే, లేదు పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలనకై తీసుకొచ్చారు, ముస్లిం సమాజాన్ని మొత్తం నిర్మూలనకై తీసుకొచ్చారు ఈ చట్టం అంటున్నారు. ఆ వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వేరే మతాల ఆస్తులు వస్తే కానీ మొత్తం ఈ వక్ఫ్ ఆస్తులని ధ్వంసం చేయడానికే తీసుకొస్తుందని చెప్పినారు. అందులో మీ అభిప్రాయం ఏంటి? మీ సూచన, మీ సలహాలు, మీ విశ్లేషణ ఎలా ఉంటుంది సార్? జమీల్ గారు, మీకు అట్లాగే సుధాకర్ శర్మ గారికి
పెద్దలు గఫూర్ గారికి, అట్లాగే సిద్దిక్ గారికి, ఫరూక్ సిద్దిక్ గారికి, మన సొసైటీ ప్రేక్షకులు నమస్కారం. నేను కొంచెం ఇక్కడ భావోద్వేగం అవన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. ఎగ్జాక్ట్లీ అదే కావాలి సార్. నేను ఒక అడ్వకేట్ కి చెప్తాను. లీగల్ పాయింట్ ఏంటంటే, అనుమానాల పునాదుల మీద ఏ చట్టమైనా వస్తే ఆ చట్టాన్ని తిరస్కరిస్తారు ప్రజలు, భారత ప్రజలు. ఇది ఒకటే కాదు, కానీ బీజేపీ వాళ్ళు గఫూర్ గారితో ఎక్కువిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కొంచెం లీగల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటున్నాను. అంటే మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. మూకుమ్మడి దాడులు అంటే ఇది మంచిది మంచి చేస్తున్నారు, కానీ మంచి చేయడం విమర్శిస్తారు. ఎందుకంటే బీజేపీ వెంకటరెడ్డి గారు అంటే బాగుండేది నా ఉద్దేశం. ఉన్నారు సార్, ఆయన వింటున్నారు, మీ మాట వింటున్నారు. కాకపోతే ఇప్పుడు మూకుమ్మడిగా ఇది కరెక్ట్ అనే ఒక వాదన కంటే దీంట్లో మంచి ఆలోచిద్దాం, ఇది తప్పైతే మనం సవరించుకుందాం అనే ఆలోచనతో ఉంటే ఏం కాదు. నేను అదే చెప్తున్నాను. నేను వెంకటరెడ్డి గారితో విభేదిస్తూనే ఆయనకు అనుకూలమైన విషయాలు నేను చెప్తాను. ఒకటి, ఇంతకుముందు గఫూర్ గారు ఒక వాదన తీసుకొచ్చారు. వక్ఫ్ చట్టం వేరు, దేవాదాయ భూముల చట్టం వేరు. దేవాదాయాల భూముల చట్టం ఉన్నది, దానిలో రిజిస్టర్ అయి ఉంటది. అది ఒక ఫలానా దేవాలయం చెప్పే భూములని రెవెన్యూ రికార్డ్ అయి ఉంటాయి. కానీ ఎక్కడా రెవెన్యూ రికార్డు కావద్దు, కలెక్టర్ గారికి ఏం సంబంధం ఉండొద్దు, ఎవరికి సంబంధం ఉందని వక్ఫ్ బోర్డు అంటే మాత్రం చాలా దుర్మార్గం, సరైనది కాదంటున్నాను. ఇప్పుడు చూడండి, మీరు దేవాదాయ భూముల సంగతి చెప్పారు కనుక ఏ దేవాలయానికి ఉన్న భూములు కూడా రెవెన్యూ రికార్డులో రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పటికే చాలా అన్యాక్రాంతమైనవి. భూస్వాములు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ వాపసు తీసుకున్నారు. గఫూర్ గారు బాగా తెలుసు. మనకు మన వినోబాబా ఏదైతే భూదానోద్యమం జరిగింది, ఇవాళ ఏం జరిగిందండి? భూదానోద్యమం కమిటీ ఎట్లనో వక్ఫ్ కమిటీ కూడా అంతే, ఏం తేడా లేదంటారు. భూదానోద్యమం కమిటీ వాళ్ళు బాగా పరిచయం. గాంధీ భవన్ నుంచి మన దాకా దుర్మార్గం ఏంటంటే, ఈ కమిటీ ఎక్కడ పనిచేసింది అధికారికంగా? గాంధీ భవన్ వెనుక కిరాయి తీసుకోవచ్చు. గాంధీ భవనే కిరాయిది. గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీది కాదు, కిరాయిదారు అన్నాడు. అందులో వెనక ఒక ఆఫీస్ ఉండే, గఫూర్ గారు బాగా తెలుసు. అది ఏమైందంటే, భూదానోద్యమంలో ఎప్పుడో దానం ఇస్తుంటే, నేను దీని దానికి ఎందుకు పోలుస్తున్నా చెప్తాను. వినోబాబాయ్ గారు మొట్టమొదటి మన భూదాన్ పోచమల తిరిగి భూమి సేకరిస్తే మన వెదిరి రామచంద్రరెడ్డి గారు మొట్టమొదటి 100 ఎకరాలు దానం చేసి, తర్వాత 800 ఎకరాలు దానం చేసింది. ఇవి ఏం చేయాలి? భూముల కాగితాలు తీసుకొని ఏం చేయాలి? సాదా కాగితాలను ఆయన పోకుండా ఏం చేసిందంటే, వచ్చి మీరే తీసుకోండి, మీరే పంచుకోండి అని వాళ్ళకి ఇచ్చేసాడు. పంచుకుంటే రికార్డు ఉంటే బాగుండేది కదా. రికార్డు ఏమైంది? మళ్ళీ అదే రికార్డు అదే భూస్వాముల పేరు నమోదైంది. దాంతో ఏమైందంటే, ఆ భూములు 4 సార్లు అమ్ముకున్నారు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే, భూదానోద్యమంలో దానం చేసిన భూములని కూడా ఎవడో సాధకాయం రాయించి, నేను మెంబర్ నందా, ఇది గఫూర్ గారి దగ్గర ఉన్న భూమి భూదానోద్యమానికి సంబంధం లేదు, భూదాన్ భూమి కాదు అని రాసిస్తే అయిపోయింది. కానీ అంతకంటే అధ్వానంగా ఇవాళ వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది. వక్ఫ్ బోర్డులో దుర్మార్గులు, పెద్దలు, దొంగలు చాలా మంది ఉన్నారు. ఈ మాట అంటున్నాడు పరిశ్రమగా ఉన్నా సరే, వాళ్ళందరూ వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఉపయోగించుకొని అన్యాక్రాంతమైన భూములు, వేరే దగ్గర ఉన్న భూములు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మంచాహే అంటే మనిషా అంటే అదే సార్, మంచాహే అన్నట్టు. వరంగా చెప్పానంటే, నేను కోరిన విధంగా నేను స్కూల్కి ఇస్తా. మనిషా కాదు, మంచాహే అంటే నేను కోరిన విధంగా ఒక మద్రాసుకి ఇచ్చిన అది పని వేయాలి. ఓ స్కూల్కి ఇచ్చిన దానికి పని చేయాలి. ఒక దేవాలయానికి ఇచ్చిన, ఒక మసీదుకి ఇచ్చిన. ఆఖరికి నేను ఒక సర్పంచ్ ఉన్నప్పుడు మా ఊళ్ళో 4 మసీదులు కట్టించినండి. సమస్య కాదు ఇక్కడ. ఆఖరికి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంలో పెట్టినప్పుడు దానికి రికార్డు లేదు, అది ప్రభుత్వ భూమైనా వస్తుంది. ఇవాళ బ్రహ్మాండమైన దర్గా ఉన్న మన మసీదు ఉన్నది, రోజు నమాజ్ చేసుకుంటూ పోవడం ఇచ్చే అన్నదాని మరి ప్రభుత్వ భూమైనా వస్తుంది. కనుక వారు అన్నదాన్ని ఏకీవిస్తున్న నేనేమంటున్నానంటే, ఇవాళ వక్ఫ్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందా లేదా? దేవాదాయ భూములన్నీ ఏమో రిజిస్టర్ అయి ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి, అవి ప్రభుత్వ రికార్డులో కనపడతాయి మనకు. అట్లా కూడా అన్యాక్రాంతమైన ఆ భూములన్నీ కూడా. కానీ వక్ఫ్ భూముల విషయంలో ఒక పద్ధతి ఉండాలా లేదా? కలెక్టర్ గారి దగ్గర ఉన్న రికార్డు అంటే ప్రభుత్వం దగ్గర రికార్డు ఉండాలి, మన దగ్గర ఉండాలి. మన దగ్గర లేదనుకోండి, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం దగ్గర రికార్డు ఎక్కిద్దాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు అనుమానాలు పునాదుల మీద ఏర్పడ్డది కనుక బీజేపీని అనుమానించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో లోపాలే ఉన్నట్టు సవరించుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ భూములన్నింటినీ కూడా రెవెన్యూ రికార్డులో చేరుస్తూ ఉంటుంది. మీకు అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా. వక్ఫ్ బోర్డు అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మేము మాత్రం ఉంటాం, ఎవడు ఉండదు, ఎవరి ప్రమేయం ఉండదు అంటే ఎట్లా? ఎప్పుడైనా భూమి అనేది రాజ్యానిదే. భూమి స్టేట్, రాజ్యం అంటే స్టేట్ దేనైనా కూడా గుంజుకోవచ్చు, ఇవ్వచ్చు కూడా. కనుక ఈ వక్ఫ్ భూములను ఏం చేయాలంటే, ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో ఎక్కిద్దామంటున్నా నేను. రెవెన్యూ రికార్డులలో నష్టం ఉంది. సుధాకర్ శర్మ గారు కాదు, నేను కూడా గఫూర్ గారితో ఏకపించి ఏమన్నా అంటే, వేరే మతస్థులను ఇద్దరిని పెట్టడం సరైనది కాదు అని మొదటి నుంచి అంటున్నాం. గఫూర్ గారు కూడా చర్చలో ఉన్నారు, నేను చెప్పినట్టున్నాను, తప్పు అంటున్నాను. అటువంటిప్పుడు వేరే బోర్డులు పెట్టమంటారు కదా. కానీ వేరే దేవాదాయ ట్రస్ట్ బోర్డులు వేరు, ఇది వేరు. ఇది కేవలం లీగల్ బోర్డు మాత్రమే. ఇది మసీదుకో దానికో మతానికి సంబంధం లేదు. ఒక భూముల మీద అజమాయిషీ కోసం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టంలో ఏదైతే పేర్కొండో 2013లో పేర్కొండో సంతుష్టీకరణ రాజకీయాల ద్వారా కాంగ్రెస్ పార్టీ పెట్టిన చిచ్చిది అంటున్నాడు.
కాంగ్రెస్ పార్టీ పెట్టే చిచ్చు ఇప్పుడు మళ్ళీ ఒకసారి రేపు ఒకసారి నాకు కొంచెం టైం ఇవ్వాలి మీరు నేనేమంటానంటే మరొకసారి మన అంశంపై ఒక్క 2 నిమిషాలు చెప్తా. సగమే చెప్తే అయితే నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకునే మీరు ఉంటుంది. అందుకని నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింది, అప్పుడు ఒక సంతుష్టికరమైన రాజకీయాలు చేస్తుంది. 2004 తర్వాత బీజేపీకి దీనికి ఎన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? బీజేపీకి 135 సీట్లు, 141 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం కమ్యూనిస్టులతో సహా, గఫూర్ గారు బాగా తెలుసు, కమ్యూనిస్టుల మద్దతుతో వచ్చింది. ఆనాడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ముస్లిం ఓట్లతో ఈ మూడు సీట్లు పెరిగినాయి మాకు, లేకుంటే కష్టపడి సంతుష్టీకరణ రాజకీయాలలో చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. 2013లో సచార కమిటీకి దీన్ని ముడి పెట్టకండి, బోడగుండుకు మోకాడికి ముడి పెట్టట్టే. ఇంతకుముందు గఫూర్ గారు అంటే అన్ని మతాల్లో పేదలు ఉన్నారు. సచార కమిటీ బ్రహ్మాండంగా రిపోర్ట్ ఇచ్చింది, మొత్తం దేశంలో ఎంత శాతం ముస్లిం ఉన్నారు, వాళ్ళు ఏ వృత్తులు ఉన్నారు, వారి చివరికి ఎస్సీ ఎస్టీల కన్నా అధ్వానం అనే పరిస్థితిలో ఉన్నారని రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళని బాగు చేయడానికి ఈ మన వక్ఫ్ చట్టానికి సంబంధమే లేదంటున్నారు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ భూములను ఏదైనా సరే గవర్నమెంట్ రికార్డులకు ఎక్కించడం తప్పు అవుతుందా అది ఒప్పించడంలో బీజేపీ వాళ్ళు విఫలమవుతున్నారు. గతంలో 3 చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన మంచి ఉద్దేశమే, ఆ చట్టాన్ని సమర్థించిన సిద్ధాంతానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా కావచ్చు. నేను ఒక రైతుగా 3 చట్టాలను సమర్థించిన. కానీ రైతులను సంప్రదించకుండా, రైతులను ఏకీభావం చేయకుండా చట్టాలు తేవడం ఏమైంది, వెనక్కిపోయింది కదా. ఇవాళ వక్ఫ్ చట్టం కూడా వెనక్కిపోతే దానికి కారణం కేంద్ర ప్రభుత్వమే. ముస్లిం సమాజాన్ని ఒప్పించి ముస్లిం సమాజాన్ని దీనిలో ఉన్నది ఇది అని అంగీకరించినట్టు చేస్తే ఎప్పుడైనా ఉంటుంది. అంటే సబ్కా సున్నా అప్నా కర్నా కరెక్టే. జేపీసీ వేసిన తర్వాత దాని మీద మరొక చర్చ పెట్టేది నష్టం ఉంది అంటున్నాం. పార్లమెంట్ కన్నా ఉన్నతమైన చర్చ ఏమి లేదు. కానీ దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించుకోమని కోరుతున్నాను. సవరించుకుంటే ముస్లిం సమాజాన్ని అంగీకరిస్తాను నేను. ఓకే రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి ఫారూక్ షిబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. షారూక్ షిబ్లీ గారు ప్రస్తుతం ఏదైతే జేపీసీ పెట్టిందని చెప్పారు, కానీ ఆ జేపీసీ మాత్రం తూతు మంత్రంగా పనిచేసి ఎవరితోని సంప్రదించిందో, ఎవరితోని చర్చలు చేసి వాళ్ళతోని కమిటీలో సలహాలు సూచనలు తీసుకున్నదో మాత్రం ఎవరికి తెలియదు. అంటే జేపీసీ తర్వాత కూడా అందులో ఉన్న వారు కూడా ఎక్కువ శాతం బీజేపీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉండడం వల్ల వారికే ఎక్కువ శాతం కల్పించారు. అయితే ప్రతి ఒక్కరు దాని మీద విమర్శలు గుప్పించారు. ఊటాహూటిన తీసుకొచ్చి చట్టసభలలో రెండు సభలలో కూడా వాళ్ళు ఆమోదం చేసేసి ఈరోజు రాష్ట్రపతి దగ్గర పెట్టు, రాష్ట్రపతి గారు కూడా దాని మీద ఆమోద ముద్ర వేశారు. ఈరోజు ఎప్పుడైతే ఆ సుప్రీంకోర్టులో వెళ్ళిందో, సవరణ బిల్లుపై ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళారో, దాని మీద ఈరోజు చర్చకు వచ్చిన సమయంలోనే ఎప్పుడైతే ఉభయ సభలలో ఈ చట్టం అంగీకారం యోగ్యం వచ్చిందో, ఇమీడియట్లీ కొన్ని రాష్ట్రాలలో అక్కడ అనేక మసీదులలో, దర్గాలలో, ఇంకా అనేక ప్లాస్లలో వాళ్ళు అక్కడి నుంచి ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. మసీదులను కూల్చడం మొదలుపెట్టారు, భూములను ఆక్రమణ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంపై మాట్లాడితే వచ్చేసింది కదా అని చెప్పారు. కానీ మన దగ్గర కూడా కొంచెం జరిగింది, తెలంగాణలో కూడా. ఈ విషయంపై షిబ్లీ గారు మీరేమంటారండి? ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సార్, ఇక్కడ ఒక విషయం మనం ముందు గమనించాల్సింది ఏంటంటే జమీల్ గారు, ఇప్పుడు మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడాను అంతే దూరం. మీకు ఏదైతే న్యాయమో నాకు కూడాను అదే న్యాయము, మీకు ఏదైతే అన్యాయమో నాకు కూడాను అదే అన్యాయం. ఇక్కడ మినిమం కామన్ సెన్స్ అప్లై అవుతుందండి. కామన్ సెన్స్ అప్లై చేస్తే కనుక నాకు అర్థమైంది, ఈ వక్ఫ్ చట్టంలో ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చారో ఇది ఒక న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా కుండ బదులు కొట్టి మనం ఈ అంశాన్ని అయితే మనం చెప్పవచ్చు. ఎందుకు న్యాచురల్ జస్టిస్ గా వ్యతిరేకంగా ఉంది అంటే కనుక దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ దృష్టికి తీసుకొస్తాను. అనేక మంది చాలా అన్ని అంశాలు కూడా కవర్ చేశారు, బట్ కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఏదైతే ఇప్పుడు మీకు శ్రీశైలం ఉందండి, శ్రీశైలం టెంపుల్ ఉంది. ఆ శ్రీశైలం టెంపుల్లో నాకు తెలిసి మొత్తం, నేను ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను సార్, మొత్తం యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో కూడాను ఎక్కడా కూడాను ఈ గుళ్ళ దగ్గర బయట ముస్లిమ్స్ షాప్ మేనేజ్ చేయటం అనేది ఎక్కడ కూడా లేదు. కానీ అక్కడ కొంతమంది ఏంటంటే పూల కొట్లను, ఈ కొబ్బరికాయలు అమ్ముకునేటటువంటి వారు ఆ శ్రీశైలం బయట ఒక 3-4 మెంబర్స్ ఎప్పటి నుంచో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ, అదే వాళ్ళ యొక్క జీవనాధారం. దానిపై నడుస్తుంటే వెరీ రీసెంట్ గా ఏంటంటే ఒక కేసు వేసి అసలు మీరు ఇక్కడ ఇచ్చేయడానికి లేదు, ఎందుకంటే మీరు ముస్లిమ్స్ కాబట్టి మీరు ఇక్కడ ఎటువంటి ఇది చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందండి ఈ అంశము. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది. ఇక్కడ నేను మీ దృష్టి ఎటువైపు తీసుకొద్దాం అనుకుంటున్నానంటే, ఏదైతే
ఒక ఎండోమెంట్ యాక్ట్ ఉందో, ఈ ఎండోమెంట్ యాక్ట్ పరంగా ఏంటంటే ఇది నాన్ ముస్లిమ్స్ అంటే నాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందులో ఎక్కడ కూడాను అవకాశం లేదండి, ఎక్కడ అవకాశం. ఎందుకంటే మొన్న తిరుమల తిరుపతి దాంట్లో కూడాను అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను షోకాజ్ నోటీసులు ఇచ్చి నెమ్మది వాళ్ళందరికీ కూడా తీసేశారు. ఓకే, తీసేయండి, ఐ డోంట్, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కాదు నాకు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఈ వక్ఫ్ చట్టం ఉందో, ఇంతకు ముందు అమెండ్మెంట్ కాకముందు ఏదైతే చట్టం ఉందో 1954లో ఏర్పడినటువంటి వక్ఫ్ చట్టము, ఈ వక్ఫ్ చట్టం అనేది ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సెక్యులర్ యాక్ట్ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పవచ్చండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మొత్తం యావత్తు భారతదేశంలో ఏదైతే ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో ఈ వక్ఫ్ ఆస్తులు మోర్ దాన్ 90% ఈ రోజున ఎవరు అనుభవిస్తున్నారంటే కనుక అది మా హిందూ సోదరులు అనుభవిస్తున్నారు. హిందూ సోదరులు అనుభవిస్తున్నారంటే వాళ్ళు కబ్జా చేసి కాదండి, వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు లీజ్ కి తీసుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు. అదేంటంటే అది హిందువుల చట్టంలో చూస్తేనేమో మాకు అసలు మీరు 1 ఇంచు స్థలం కూడాను ఎండోమెంట్ యాక్ట్ లో పరంగా మాకు 1 ఇంచు స్థలం కూడాను మాకు కేటాయించడానికి వీల్లేదు. కానీ వక్ఫ్ యాక్ట్ మట్టుకు అందరికీ కూడాను ఇవ్వచ్చు, అందరికీ కూడా, హిందూ లేదు, ముస్లిం లేడు, సిక్ లేడు, ఈసాయి లేడు, హూ ఎవర్ ఇట్ మే బి, ఎవరైతే అందరికన్నా ఎక్కువ వక్ఫ్ కి డబ్బులు పే చేస్తారో లేకపోతే ఎవరైతే బిడ్ లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా వక్ఫ్ యాక్ట్ చెప్తుంది. తద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో అది మట్టుకు పూర్తిగా ముస్లింలపై ఖర్చు పెట్టాలి. ఇది ఒక రకంగా ఎంత గొప్ప విషయం అండి వక్ఫ్ యాక్ట్, ఉన్న వక్ఫ్ యాక్ట్ కి. దాన్ని మీరు 100 మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే ఈ వక్ఫ్ యాక్ట్ లోకి మీరు నాన్ ముస్లిమ్స్ ని తీసుకొస్తాం అంటున్నారు. వక్ఫ్ యాక్ట్ లోకి నాన్ ముస్లిమ్స్ ని తీసుకొస్తే కనుక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు ఏరి మరి అందరు ఉద్యోగస్తులు మీరు తీసేస్తున్నారు కదా. ఇప్పుడు నేను కూడాను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నేను కూడాను ఒక మంచి పాత్ర పోషించాను. నాకు కూడాను మీరు ఏమైనా నామినేటెడ్ పదవి ఇస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు ఒక మెంబర్ గా నాకు కేటాయిస్తారా? నేను ఇదే ఆహార్యంతో వచ్చి కూర్చుంటాను, ఇవ్వండి నాకు. మీరు ఈ మాట అంటే మీరే అప్పుడేమంటున్నారంటే మీరు మాపై విశ్వాసం ప్రకటించండి అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేవుడు ఉన్నారో ఏడుకొండల స్వామి, ఆయనపై మీరు వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనపై మీరు విశ్వాసం ప్రకటించండి అన్నారు. ఓకే, రైట్, మీ వాదంతో నేను ఏకీభవిస్తాను. మరి అలాంటప్పుడు మీరు ఈ రోజున మీరు నాన్ ముస్లిమ్స్ ని తీసుకొచ్చి మీరు జాయిన్ చేస్తున్నారు కదా, దీంట్లో పెడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు విశ్వాసం ప్రకటించండి. ఆ అల్లా ఆస్తులకి పరిరక్షణలు కూడా మీరు వస్తుంటే కనుక మీరు కూడాను ఆ అల్లాపై విశ్వాసం ప్రకటించండి. అప్పుడు మీరు కూడాను దీంట్లోకి ఎంటర్ కండి అంటాం. సింపుల్, అంతే కదండి. మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడాను అంతే దూరము. మరి ఇంత చిన్న లాజిక్ ని ఎందుకు మిస్ అవుతున్నారు అనేది అర్థం కాదు. ఇప్పుడు ఇందాక గఫూర్ గారు చెప్పారు ఏదైతే వక్ఫ్ బై యూజర్ కేవలం ఓన్లీ వక్ఫ్ యాక్ట్ లోనే లేదండి. మీరు ఒక్కసారి మీరు ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ ఉందో ఆ ఎండోమెంట్ యాక్ట్ ని కనుక మీరు కరెక్ట్ గా మీరు చదివితే కనుక ఆ ఎండోమెంట్ యాక్ట్ లో కూడాను మట్ బై యూజర్ అని చెప్పేసి, టెంపుల్ బై యూజర్ అని చెప్పేసి ఉందండి. దాంట్లో కూడాను అందులో కూడా ఉంది మాకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానివ్వండి లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక ఇది కానివ్వండి మాకేమీ లేదు. కానీ ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఒక కుట్రపరంగా వక్ఫ్ ఆస్తులు ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారాన్ని అందుకున్నారు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మొన్న రీసెంట్ గా దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే కేసులు వేశారో వాళ్ళందరూ కూడాను మళ్ళీ ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఎవరైతే ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయి అని ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అని చెప్పేసి ఎవరైతే నివేదిక ఇస్తున్నారో ఆ నివేదిక ఇచ్చినటువంటి అధికారులపై మీరు చర్యలు తీసుకోండి, ఎందుకంటే వాస్తవంగా ఇలాగా ఏమీ లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మొన్న ఇంతకు ముందు జరిగినటువంటి వాదనలో ఈ అంశం కూడాను ప్రస్తావనలోకి వచ్చింది. అంటే మీరు మొత్తం దేశాన్ని కూడాను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుదోవ పట్టించి ఇన్ని వేల ఎకరాలు ఏదేదో ముస్లింలకి ఇన్ని రోజుకి ఇన్ని ఎకరాలు ఎలా పెరుగుతున్నాయి అంటే కనుక అక్కడ ఏం పెరగలేదండి, అక్కడ ఏం పెరగలేదు. వీళ్ళు జస్ట్ ఏంటంటే ఆ ఎఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసేటప్పుడు పూర్తిగా జస్ట్ నోటికి వచ్చినట్టుగా దాంట్లో ఎఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. అంటే అదే విషయంపై మరొకసారి వెంకటరెడ్డి గారికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే మన షిబ్లీ గారు చెప్పారో, షిబ్లీ గారి విషయంలో ఏదొక చాలా క్లియర్గా ఏం చెప్పారంటే వక్ఫ్ బై యూజర్కు సంబంధించిన విషయాలలో కానీ అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్నదో వేరే మతస్థులకు సంబంధించిన ఎండోమెంట్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఈరోజు కనుక అక్కడ ఆ విశ్వాసాన్ని ప్రకటించినట్టయితే కానీ వారికి అక్కడనే మేము ఒక
స్థానం కల్పిస్తామని చెప్పారు. అదే విషయంలో షిబ్లీ గారు కౌంటర్గా చెప్తూ ఎప్పుడైతే వక్ఫ్లో రావదలుచుకున్నారో మీరు కూడా ఈ మతానికి సంబంధించిన విషయం ఈ సమస్యను ఇంకా జటిలమయ్యే విషయంలో వెళ్ళిపోతున్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించింది ఈరోజు 116% పెరిగాయి అని చెప్తున్నారు. దీని మీద కూడా సుప్రీంకోర్టు మట్టికాలేస్తూ ఏ అధికారులు అయితే 116% పెరిగిన ఆస్తులని చెప్తున్నారో ఆ విషయాన్ని రుజువు చేయండి, లేకపోతే వారి మీద కూడా చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి అదే బీజేపీ అధికార ప్రతినిధిగా? గఫూర్ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు గఫూర్ గారు ఏమంటున్నారంటే అవగాహన లేకుండా దీని మీద మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఎమ్మెల్యే పనిచేశారు కదా, మరి అవగాహన ఉందో లేదో. నేను ఏమంటున్నానంటే దేవాలయ భూములన్నీ కూడా ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉంటాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో దాన్ని మొత్తం కూడా అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. గవర్నమెంట్ కమిటీస్ ఉంటాయి, బాడీస్ ఉంటాయి. ఏదైతే దేవాలయాలు ఉన్నాయో టీటీడీ కానీ లేకపోతే టీటీడీ కానీ లేకపోతే సింహాచల దేవాలయం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. అవే చూసుకుంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దోళ్ళు మాత్రమే చూసుకుంటున్నారు. దాంట్లో ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంతకుముందు ఉన్నోళ్ళ లేకపోతే అంతకుముందు ఇంకా వేరే పార్టీల మరి పెద్దల లేకపోతే మజ్లిస్ నాయకుల ఎవరు తీసుకున్నారు, ఎవరు దాన్ని దోపిడీకి ఆస్తులకు దోపిడీకి గురైనాయి, ఎవరికి ఇచ్చారు ఇవన్నీ కూడా, ఈ ఆస్తులని ఎక్కడ పోయినాయి, మరి ఎక్కడ దాకా ఎవరు దీన్ని ఉపయోగించుకొని వేల కోట్లు దండుకుంటున్నారు తెలియాలి వీళ్ళకి. మాట్లాడుతా ఉన్నారు. గఫూర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ పేద ముస్లింలకు ఎంతమంది బాగుపరిచారో అడగమని చెప్పండి. పోనీ ఈ ఆస్తులు ఎంతమందికి ఉపయోగపడే అడగమని చెప్పండి. ఎంతమందికి ఆయన ఈ ఆస్తుల ద్వారా మరి ఎవరైతే పేద ముస్లింలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడ్డారు అడగమని చెప్పండి. నేనేమంటాను ఇదే అంశంపై వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు అక్కడనే ఒక 5 నిమిషాల పాటు ఆడండి సార్. ఎందుకంటే గఫూర్ కంప్లీట్ నేను ఇంకా 2 నిమిషాలు మాట్లాడమని చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే నేనేమంటున్నా అంటే ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా దగ్గర 12,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఈ 12,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయి, ఎవరికి ఇచ్చిర్రు, 25 పైసలు చొప్పున ఇచ్చిర్రా, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చిర్రా, ఎవరు వక్ఫ్ బోర్డులు ఉన్నది ఎవరు, ఇన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డులో ఉండి దాన్ని పెత్తన చలాయించుకొని ఎవడెవరికి ఆస్తులు కట్టబెట్టారు. మరి ఫరూక్ గారు ఏమంటారంటే హిందువులకే చాలా మందికి ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చారు హిందువులకి అది కూడా బయట పెట్టాలి మీరే, అది కూడా బయట పెట్టాలి మీరు. ఈ ఆస్తులన్నీ కూడా ఎవరు వాడుకుంటున్నారో అది కూడా బయట పెట్టాలి. ఈ ఆస్తుల మీద వచ్చే ఆదాయం కూడా ఎవరు వాడుకుంటారో అది కూడా బయట పెట్టాలి మీరే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరెవరు దీన్ని వాడుకుంటున్నారో అవన్నీ కూడా బయట పెడితేనే రేపు జస్టిస్ డెఫినెట్ గా పేద ముస్లింలకి జస్టిస్ జరుగుద్ది, న్యాయం జరుగుద్ది. ఊరికనే మాట్లాడడం కాదు, తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు తీసుకుపోయి పేద ముస్లింలు రెచ్చగొడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను. ఇది 2013లో వక్ఫ్ బోర్డులో రాష్ట్రాల పరిధిలో ఉన్న హక్కులన్నీ కూడా వక్ఫ్ కౌన్సిల్ కేస్తే మీరు ఏం చేశారు? నిద్రపోయారా? ఈ రోజు నిద్రపోతున్నారా? ఇన్ని రోజుల నుంచి ఏం మాట్లాడుకుంటే ఏం చేశారు? 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి కష్టపడి ఇవన్నీ కూడా పేద ముస్లింకి అందాలని చేస్తే మరి పెద్దోళ్ళ వైపు మీరు ఉంటారా? వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా ఇప్పుడు ఈ విషయంపై మీ సమాధానం చెప్పడానికి వెంకటరెడ్డి గారు ఇదే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అలా గఫూర్ గారు కూడా అలా షిబ్లీ గారు కూడా ఇద్దరు కూడా ఫింగర్స్ రేస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఫస్ట్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత షిబ్లీ గారి దగ్గర కూడా వెళ్దాం. గఫూర్ గారు. జమీల్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. నేను వెంకటరెడ్డి కంటే కూడా ఎక్కువ ఆవేశంతో మాట్లాడగలుగుతా, కానీ ఆవేశాలతో డిబేట్ జరగవు. నా పాయింట్ ఏంటంటే మీకు సిగ్గుంది అసలు మీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ముస్లింల యొక్క సంక్షేమానికి ఏం చేశారండి? ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు? ఏం డబ్బులు కేటాయించారు? ఉత్తరప్రదేశ్ పోతే తెలుస్తుంది మీకు, మీకు సిగ్గు కనపడుతుంది. బీహార్ లో పోండి, వెంకటరెడ్డి గారు గఫూర్ గారు ఇద్దరు కూడా సమన్వయం పాటించాలా సార్? ప్లీజ్
మీరిద్దరు కూడా దీన్ని ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ గానే తీసుకెళ్దాం సార్. ప్లీజ్ ఇంటెలెక్చువల్ డిబేట్ గానే తీసుకెళ్దాం. సార్ సార్ వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరిద్దరు కూడా సమన్వయాన్ని పాటించాలండి. మనం రాజకీయ పార్టీ రాజకీయాలకు సంబంధించి వెంకటరెడ్డి గారు గఫూర్ గారు వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరిద్దరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరిద్దరికి ఒక విన్నవించుకోవడం ఏంటంటే ఒక సమన్వయం పాటించండి ప్లీజ్. ఇంటెలెక్చువల్ డిబేట్ గా తీసుకెళ్దాం. ఇంటెలెక్చువల్ డిబేట్ గా తీసుకెళ్దాం మనం వ్యక్తిగతంగా కాకుండా. అదే విషయంపై ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ సార్. ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ వెంకటరెడ్డి గారు. మీకు అవగాహన లేదు దయచేసి, ఎందుకంటే గవర్నమెంట్ లో తెలంగాణ గవర్నమెంట్ లో వక్ఫ్ లో రిజిస్టర్ అయినటువంటివి గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో మీరు చూడండి. తెలంగాణ వక్ఫ్ బోర్డు మీ అసెంబ్లీ ఎదురుగానే ఉంది. వక్ఫ్ బోర్డు దగ్గర రిజిస్టర్ ఉందో లేదో చూడండి. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ప్రతి భూమి రిజిస్టర్ అయి ఉంది. రెవెన్యూలో ప్రతి భూమి ఇది వక్ఫ్ భూమి అని రాయబడి ఉన్నది. రిజిస్టర్ అయితే మాకేం అభ్యంతరం లేదు. రిజిస్టర్ అయినటువంటి ఉన్నాయి. రిజిస్టర్ లేకుండా రామ్మోహన్ రావు గారు చెప్పారు రిజిస్టర్ కాలేదని. రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎట్లా చేయబడ్డాయో అడగమని చెప్పండి. అదే విషయం కదా, అదే విషయం చెప్తున్నారు కదా. పంపిస్తా. ఈ ప్రైవేట్ ఆస్తులు అటాచ్ చేసిర్రు, ఈ వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసిర్రు, ఎట్లా అటాచ్ చేసిర్రు సార్? అదే విషయం సార్ అని చెప్పని సార్ మనం ఏమైందంటే డిబేట్ లో మనం సారాంశం మర్చిపోతున్నాం సార్. మనం ఏదైతే విషయం ఉన్నదో ఆ విషయాన్ని మర్చిపోయి ఒకసారి ఆయన చెప్పేది విన్న తర్వాత పద్ధతి ఏమంటే, నేను వక్ఫ్ బోర్డు మెంబర్ గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను వక్ఫ్ లో రిజిస్టర్ అయితే ఆటోమేటిక్ గా రిజిస్టర్ చేయరండి. ఒక ఆస్తి నేను కనుక నా పర్సనల్ ప్రాపర్టీ వక్ఫ్ చేయదలుచుకుంటే ముందు వక్ఫ్ బోర్డుకి నేను ఇస్తాను. మన్షా వక్ఫ్ రాసి వాకిఫ్ అంటారు నన్ను, నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత దాన్ని గజెట్ నోటిఫై చేస్తారు. 1 సంవత్సరం వెయిట్ చేస్తారు. ఈ ప్రాపర్టీ మీద ఎవరికైనా అభ్యంతరం ఉందా, అభ్యంతరాలు చెప్పవచ్చు అని. అభ్యంతరాలు చెబితే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు వక్ఫ్ భూమి అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, వక్ఫ్ లో రిజిస్టర్ అయితే తప్పేమిటి కాదు. రిజిస్టర్ అయి ఉన్నాయి. రెవెన్యూలో ప్రతి వక్ఫ్ భూమి రిజిస్టర్ అయి ఉంది. వక్ఫ్ బై యూజర్ తప్ప. వక్ఫ్ బై యూజర్ అనేది ఏదంటే మసీదులు, దర్గాలు, ప్రైవేట్ ఆస్తులు కూడా అటాచ్ చేశారు. అంటే మసీదులకు గానీ మిగతా వాటికి గానీ ఎక్కడ కూడా ఇక్కడ అభ్యంతరం లేదు. కానీ ప్రైవేట్ ఆస్తులు కూడా అటాచ్ చేసి వక్ఫ్ బై యూజర్ తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేసి ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ ట్రిబ్యునల్ వేసినా కూడా మరి దాంట్లో జడ్జిమెంట్ కూడా రావట్లేదు. అదే విషయంపై మీరు పూర్తిగా ఒకసారి మనం విన్న తర్వాత వెళ్దాం. చెప్పడం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు వక్ఫ్ నోటిఫై కాకుండా, గజెట్ నోటిఫై కాకుండా ఏ ప్రాపర్టీ వక్ఫ్ కాదండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నది ఏమంటే, వక్ఫ్ బై యూజర్ కు కొన్ని అటాచ్ చేసినారు. అటాచ్ చేస్తే ఇల్లీగలు, చెల్లవు, ఎవరైనా కోర్టుకు పోవచ్చు. ఆ ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీస్ కావు. కాబట్టి ఏ ప్రాపర్టీ అయినా రిజిస్టర్ అయి ఉంటది. రిజిస్టర్ కాకుండా వక్ఫ్ లో ఉండదు. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర లిస్ట్ ఉంది, ఈ వక్ఫ్ బోర్డు దగ్గర లిస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే దీని మీద ఒక వక్ఫ్ కమిటీ, ఈ హౌస్ కమిటీ వేయబడిందండి. హౌస్ కమిటీ మేము డీటెయిల్ గా సర్వే చేసినప్పుడు కూడా రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే అక్కడక్కడ జరిగిన పొరపాటు ఏమంటే, తెలంగాణలో సర్కార్ భూమి అని ఉంది. సర్కార్ అంటే దర్గాలో ఉండేటువంటి ఏ దర్గా అయితే ఉంటారో దాన్ని కూడా సర్కార్ అంటారు. ముస్లింలలో కొంత సర్కార్ అనే భావన ఉంది. అది మీరు తేల్చండి, మాకేం అభ్యంతరం లేదు. అది మీరు తేల్చండి. ఒక జ్యుడిషియల్ కమిటీ వేయండి, అటువంటి తేల్చండి. ఏది రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే ఆయనకు కూడా అవగాహన ఉండాలి, దయచేసి మన్నించాలి ఆ మాట అన్నందుకు. రిజిస్టర్ లేకుండా ఎవరికి అభ్యంతరం లేదు. రిజిస్టర్ లేకుండా ఒక భూమి లేదు. ఇప్పుడు ఉండేటువంటి దాన్ని మీరు రిజిస్టర్లో ఎక్కించి
కొత్తవి ప్రాపర్టీ చేస్తే ఇదిగో ఈ పద్ధతిలో చేయాలని నిబంధన పెడితే ఎవరు అభ్యంతరం పెట్టారు? ఇక్కడ అభ్యంతరాలు ప్రాపర్టీ మీద కాదండి, అభ్యంతరాలు ఏమంటే ముస్లింల మనోభావాల మీద ఒక్కుపాదం మోపి రాజ్యాంగం ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కుతున్నారు అనేటువంటి తప్ప ఇక్కడ 1 ఎకరా భూమి ఎవరి చేతిలో ఉందండి? ఇప్పటికి కూడా చాలా 70% భూమి ఆక్రమణలో పోయింది. అది ఎవరు దీన్ని బయటికి తీసుకొస్తారు? హిందువుల నేను చెప్పదలుచుకోలేదు. ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు, స్వార్థపరులు అమ్ముకున్నారు. అభ్యంతరం లేదు, రిజిస్ట్రేషన్ కూడా అభ్యంతరం లేదు. మీరు ఆల్రెడీ ఉన్నాయి ఇవి. దయచేసి ఇవన్నీ నోటీస్ లో పెట్టుకొని రాజ్యాంగంలో మైనార్టీకి చేసిన హామీలకు భిన్నంగా ఈ చట్టం ఉంది అని మేము చెప్తాం. జమీల్ గారు హైదరాబాద్ లో జేపీసీ వచ్చిన పోయినా ఆ జగదాంబిక పాల్ ఎవరైతే రాజీనామా చేస్తాను ఈ చట్టం నిలబడకపోతే అంటున్నాడు, అతనికి సిగ్గు ఉంటే మంచి ఉంటే తక్షణం రాజీనామా చేయాలా. ఎందుకంటే నేను పోయినాను, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, 1 నిమిషం కూడా మాట్లాడిన సమయమే లేతను. బయటికి వెళ్ళిపోండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఈ భాష అతనిది. అతను జేపీసీ అధ్యక్షుడు కాదు, అతను జేపీసీ వ్యతిరేకం వచ్చాడు. రామ్మోహన్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. రామ్మోహన్ గారు ఏమంటున్నా అంటే, నేను అడ్వకేట్ గా కొన్ని కేసులు చేశాను. ముతవల్లిలకు ఈ వక్ఫ్ బోర్డు నడుస్తున్నాయి, ఇంకా నడుస్తున్నాయి. రెండోది ఏమవుతుందంటే, ఒక సర్వే నెంబర్ లో వక్ఫ్ బోర్డు ఆస్తి అని 1 గుంట 2 గుంటలు ఉంటే మొత్తం సర్వే నెంబర్ బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము 12 ఊళ్ళ పటవారిగిరి చేసిన వాళ్ళము. మీరంటే రిజిస్టర్ లో లేదు, మీ రిజిస్టర్ లో ఉన్నది, గవర్నమెంట్ రిజిస్టర్ లేదు. మీరు అంటే 2 వేరు. మీరు ఏమంటున్నారు? వక్ఫ్ బోర్డు రిజిస్టర్ అంటున్నారు. అసలు ఏమండి, వక్ఫ్ బోర్డు అనేది ఒక భూమి యజమాని, ఒకసారి భూమి యజమాని మాత్రమే. యజమాని నా భూమి నాదే కనుక నాదే రిజిస్టర్ ఉంటది, మీకు ఎవరికి సంబంధం లేదంటే ఎంత అసంబద్ధమైన విషయము. దీన్ని మాత్రమే మీదే రికార్డు పెట్టుకొని నేను ఏమంటున్నాను, మీ రికార్డు నాకెందుకు అంటున్నాను? గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉండాలి. భూమి రికార్డు మొత్తం రాజ్యానికి భూమి రికార్డు మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉండాలి, కలెక్టర్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర ఉండాలి. మీ రికార్డు మీ దగ్గర పెట్టుకొని మా రిజిస్టర్ మాకున్నదంటే మా రిజిస్టర్ మాకుందని ఇంకోటి అంటాడు. దానికి ఏం సంబంధం? నేను ఒక్కటే అంటున్నాను, 12 ఊళ్ళ పటవారిగిరి చేసిన వాళ్ళని చెప్తున్నాను, మా తాతలు చేసిన తనులు చేసిన. నేనేమంటున్నాను, ఒక్కటన్నా వక్ఫ్ బోర్డు ఆస్తి అని ఎక్కడ పానీలు రాసిందా చెప్పండి నాకు. అవగాహన పెంచుకోమంటున్నారు కదా, నేను ఒక్క మాట ఎక్కడన్నా వక్ఫ్ బోర్డు ఆస్తి అని ఉండదు. కానీ మీరు అన్నది మసీదులు బిసులు దానం చేసినవన్నీ కూడా ఎక్కడ రికార్డు లేవు. చాలా మార్పియాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మసీదు ఉన్నది సర్కారు భూమి అన్నారు కదా, ఇక్కడ మసీదు ఉందని రాయించాలి. ఎవరు రాయించాలండి? ఎవరు రాయాలండి? మీ వక్ఫ్ బోర్డు రాసుకుంటారా? వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూ యజమాని మాత్రమే. అది అక్రమాలు జరుగుతున్నాయి, దాని కథ వేరే. దాని అక్రమాలు బయట తీయాలి. ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే, అక్రమాలు బయటపడతాయనే వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇప్పుడు దీని మీద పెడుతున్నారు. మా పేద ముస్లిం సంబంధం లేదు దీనిలో. రికార్డు సంబంధించి స్పష్టంగా చెప్తున్నాను, నాకుండే అనుమతి. ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూలో పరిగణలో తీసుకోబడకుండా వక్ఫ్ ప్రాపర్టీస్ లేవు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్తున్నాను నేను. మీరు 12 ఊర్లకు షిబ్లీ గారు మీ విశ్లేషణ ఏంటండి? టోటల్ గా the debate is going to be conclude right now because now we don't have that much of time to continue the debate. షిబ్లీ గారు మీ వాదన ఏంటండి దీని మీద? జమీల్ గారు ఇక్కడ ఒక్క నిమిషం సార్. ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించి నేను ఇష్యూని క్లోజ్ చేస్తాను. ఇది చాలా ఏంటంటే, నేను అవగాహన అన్న పదం అయితే యూజ్ చేయను కానీ, బట్ డెఫినెట్లీ ఏంటంటే దీనిపై ఇంకా కాస్త హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, హోంవర్క్ అన్న పదం ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి వక్ఫ్ చట్టానికి ఇప్పటి వక్ఫ్ చట్టానికి ఏంటయ్యా తేడా అంటే, గత 11 సంవత్సరాల నుండి ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను వారి యొక్క ఆచార ఆహార వ్యవహారాలపై ముక్కుమూడిగా దాడి జరుగుతూనే ఉంది. అది నగ్న సత్యం, అది అందరికీ తెలిసిందే. ఇది ఒకటి మనసులో ఉంచుకొని, ఇది ఒక కోపం అనేది ఆల్రెడీ ఉంది. దాంతో పాటు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వద్ద ఏంటంటే, అంటే భారతీయ జనతా పార్టీకి నేను ఎలా చూస్తానంటే, ఏ దృక్కోణంతో చూస్తానంటే, ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు కాబట్టే భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి ఉంది అని చెప్పేసి అంటారు. ఈ దేశంలో ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ ఎవరికైనా రుణపడి ఉండాలంటే కనుక అది ముస్లింలకే రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో ముస్లింలు ఉన్నంత వరకు మాత్రమే ఈ రాజకీయం అనేది నడిచింది. ఇక్కడ
ఎటువంటి వేరే అంశాలు కూడాను ఇంకా మిగలలేదండి. ఇంకా కేవలం యూసీసీ మాత్రమే మిగిలింది. కాబట్టి ముస్లింలను మీరు టార్గెట్ చేయాలంటే కనుక ఏదో ఒక అంశాన్ని తీసుకొస్తే తప్పించి ముస్లింలు ఏంటంటే సహజంగా ఏంటంటే వారికి అన్యాయం జరుగుతుందంటే రోడ్ల మీదకి వస్తారు. ఈ రోడ్ల మీదకి రావడం వల్ల ఏంటంటే మొత్తం కంప్లీట్ గా పోలరైజ్ చేసి ఏదైతే భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి పోలరైజేషన్ లాభాలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి నేను పర్సనల్ గా నేను భావించాను. ఇంకో అంశం సార్, ఇందులో ఇందాక మన సోదరులు పెద్దలు మన వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గురించి దాని తర్వాత AIMIM గురించి ప్రస్తావించారు. నేనేమంటానంటే 11 సంవత్సరాల నుంచి మీరే అధికారంలోకి ఉన్నారు కదా సార్. సరే, కాంగ్రెస్ పార్టీ అయితే మీకు జాతీయ స్థాయిలో మీకు వైరం ఉన్నటువంటి పార్టీ. AIMIM కూడాను మీకు మాషాల్లా ఆయన కూడాను అస్దీన్ ఓవైసీ గారు కూడాను ప్రతి అంశంలో కూడాను మీకు ఈక్వల్ గా ఆయన సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసే మీరు ఎందుకని చెప్పేసి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోరు? అది ఏంటి, ఆ బంధం ఏంటి, ఆ బాండింగ్ ఏంటి అనేది ఈ రోజున మొత్తం ప్రజలు, కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు, యావత్తు భారతదేశ ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను గట్టిగా ఏమైనా మాట్లాడాను అనుకోండి, నా మీద ఎంక్వైరీ పడిద్ది, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, లేదంటే కనుక ఇంకోటేదో ఉంటుంది. కానీ ఇంత ఇదిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా కానీ మళ్ళా ఎందుకని చెప్పేసి అస్దీన్ ఓవైసీ గారిపై అంత ప్రేమాభిమానాలు ఏంటనేది కూడాను ప్రజలకి అనుమానాలు అనేకమైనటువంటి ఉన్నాయి సార్. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అండ్ ఆల్. ఒకసారి వెంకటరెడ్డి గారు ఏదో కంక్లూడ్ గా చెప్పదలుచుకున్నారు. సమయం చాలా లేదు, సుధాకర్ శర్మ గారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒకసారి చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు జమీల్ గారు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గఫూర్ గారు ఇంతకుముందు వక్ బోర్డు లో పనిచేసిన చెప్తున్నారు. వాళ్ళకి అవగాహన డెఫినెట్ గా ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ లో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ వక్ బోర్డు రిజిస్టర్ లో డెఫినెట్ గా ఉంటాయి. కానీ రెవెన్యూ రికార్డ్స్ లో ఎక్కడ కూడా కనిపించవు. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి తీసుకొచ్చిన చట్టమే సవరణ చట్టం. ఇవన్నీ కూడా రేపు పెద్దున పేద ముస్లింలకు ఉపయోగపడే సవరణ చట్టం ఇది. రెండవది ఏంటంటే ప్రైవేట్ ఆస్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నా దగ్గర లిస్ట్ ఉంది, ఎక్కడెక్కడ అటాచ్ చేయబడ్డాయి ఏంటనేది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు నిజంగానే జరిగినాయని చెప్పి, ఎక్కడక్కడ జరిగినాయని చెప్పి. డెఫినెట్ గా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఒక రెవెన్యూ రికార్డు ఇవన్నీ. దీని మీద ఏమైనా గఫూర్ గారు ఏమైనా చెప్పదలుచుకుంటే జస్ట్ 1.5 minute లో ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్, ఎందుకంటే సమయం లేదు. రక్షణ కోసం ఏ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము బలపరుస్తాము. వక్ఫ్ ఆస్తుల రక్షణ పేరుతో భక్షించొద్దు, అది నా పాయింట్. రైట్ సార్, ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్ సుధాకర్ శర్మ గారు కంక్లూడ్ గా మీ ఈ డిబేట్ ను కంక్లూడ్ ఎలా చేస్తబోతుంది చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు మనం ఎలా అయితే అకాడమిక్ డిస్కషన్ అని అనుకున్నామో నిజంగా అకాడమిక్గానే వెళ్ళింది. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముక్త కంఠంతో ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఏదైతే ఈ వక్ఫ్ యాక్ట్ యొక్క ఉద్దేశం ముస్లిం వెల్ఫేర్ అనేటువంటిది ఉందో మన ముస్లిం మిత్రులకందరికీ కూడా అది ఉద్దేశింపబడింది. వాళ్ళ బాగోగుల కోసమే యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగానే ఉంచాలి అని ఎవరైనా మన నలుగురు మిత్రులు కూడా అదే చెప్తున్నారు. నిజంగా అది చాలా ఆహ్వానించదగ్గ విషయమే. ప్రతి యాక్టులో కూడా ఏదైనా మంచి ఉన్నా లేదా మనం ఏదైనా మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా వాటిని ఒక పద్ధతిగా మనం దాన్ని సూచించాలి. అలాగే ఇప్పుడు మనం చూసినప్పుడు కాన్స్టిట్యూషన్, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా 3 ఇష్యూస్ చాలా ముఖ్యమైనది. ఒకటి వక్ఫ్ బై యూజర్ అని, అలాగే నామినేషన్ ఆఫ్ ది నాన్ ముస్లిం పర్సన్స్ టు ది ముస్లిం బోర్డ్ ఆర్ కౌన్సిల్స్ అనేటువంటిది, అలాగే మరీ ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ బై వక్ఫ్ అనేది. ఈ 3 ఇష్యూస్ చాలా కార్డినల్ ఇష్యూస్గా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నలుగురు మిత్రులు కూడా ఒకటే చెప్తున్నారు, ముస్లిం వెల్ఫేర్ అనేది మా అందరి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, కర్తవ్యం కూడా. అది ఆహ్వానించదగింది. అలాగే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మనకు పారదర్శకత అనేది చాలా ముఖ్యం. ఆ పారదర్శకత అనేది ఎప్పుడు వస్తుంది అంటే స్ట్రీమ్ లైనింగ్ అనేది జరిగినప్పుడు వస్తుంది. కాబట్టి ఇక్కడ మన గఫూర్ గారు కూడా ఈ యాక్టివిటీలో ఒకటి ప్రపోజ్ చేశారు. మేము కూడా స్వాగతిస్తూనే ఏమంటే ఈ యాక్ట్ వల్ల ముస్లిం ప్రాపర్టీస్ ఎలాంటి సమయంలో కూడా భక్షింపబడకుండా ఉండాలి అన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్లో ఏమిటి అంటే ఇది నిజంగా వారి యొక్క రక్షణ సంరక్షణ కోసమే అని చెప్పింది. కాబట్టి ఆ విధంగా కనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఈ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ఫలితాలు అందరికీ అందుతాయి. అలాగే యాక్ట్ కూడా, ఎందుకంటే కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులు అనేక ఉన్నాయి. అలా మార్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రక్షాళన అనేటువంటిది మన ముస్లిం కమ్యూనిటీ విషయంలోనే కాకుండా హిందూ కమ్యూనిటీ, అలాగే క్రిస్టియన్ అండ్ అదర్ కమ్యూనిటీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత తెచ్చింది. మేము ఈ ప్రక్షాళన ప్రక్రియ అనేటువంటిది అందరి
కమ్యూనిటీస్లో మేము ప్రవేశపెట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పింది. కాబట్టి ఆ నేపథ్యంలో మనమందరూ కూడా ఏ కమ్యూనిటీ యొక్క మనోభావాలు దెబ్బతినడం అనేది చాలా తప్పు. కాబట్టి ముఖ్యంగా మనోభావాల్ని అలాగే వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ ఏదైతే ఉంటాయో ఆ రెస్పెక్టివ్ వ్యూ పాయింట్స్ని మనం గౌరవిస్తూ ఇటువంటి యాక్టివిటీస్ను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మనం ఈ చట్ట సవరణకు సంబంధించి 2025 వక్ఫ్ యాక్ట్ చట్టం సంబంధించి సవరణ బిల్ ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషన్స్ దాఖలు చేశారో ఆ విషయంపై మనం చర్చించి దీనికి ఒక కంక్లూజన్కి రావడానికి ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఈరోజు తేల్చింది ఏంటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నామమాత్రంగానే దానికి సంబంధించిన ఏదైతే మనకు సంబంధించిన దాని మీద చర్చలు జరిపారో దాన్ని ఇంకా కొంచెం సుదీర్ఘంగా చర్చించవలసి ఉండే. అలాగే ఏదైతే జేపీసీ అనే ఒక జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే నిర్ణయించిందో దానికి వారు పద్ధతిలో ప్రజల వద్దకు వెళ్లకుండా తూతూ మంత్రంగానే తనకు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే మాట్లాడుకుంటూ ఎవరైతే సరి అయిన పద్ధతిలో ఆ చట్టం ఆ వక్ఫ్ చట్టానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించింది పూర్తి సమాచారం ఇవ్వదలుచుకున్నారో వారి వద్దకు వెళ్లకుండా కొంతమందితోనే అభిప్రాయ సేకరణ చేసి సబ్మిట్ చేసేసి దాన్ని ఆమోదింపజేశారు. దాన్నే సవాల్ చేస్తూ ఈరోజు అయితే సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారో దాని మీద ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఎలా చేస్తుంది అనేది మాత్రం వేచి చూడవలసి ఉన్నదే. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఉన్నదో రావాల్సిన విచారణకు రావాల్సింది ఈరోజు 20th వరకు వాయిదా పడ్డది. కాబట్టి 20th వరకు మనం వేచి చూసి తర్వాత దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజలు ముస్లిం సమాజం అలాగే వేరే సమాజం కూడా దాన్ని ఎలా అంగీకరింప మార్గంలో ఎలా తీసుకువెళ్ళబోతుందని చూసడానికి మనం కొద్దిసేపు ఇంకా కొన్ని రోజుల పాటు మనం వేచి చూడవలసిందిగా ఉన్నది. కాబట్టి ఇంకొక అంశంపై రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు ఫారూక్ షిబ్లీ గారికి, వెంకటరెడ్డి గారికి, బండారు రామ్మోహన్ గారికి అలాగే అబ్దుల్ గఫూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సుధాకర్ శర్మ గారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ. क्या सर?